హైదరాబాద్ పాత బస్తీ చోరీలకు పాల్పడుతున్న వజహాదజ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితునిపై పలు పిఎస్లో కూడా కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది. పలు సెక్షన్ల కింద ఒంటరిగా వెళుతున్న పాదచారులపై దాడి చేసి డబ్బులు వసూలు చేస్తున్నారని అధికారులు వెల్లడించారు. నిందితుడి వద్ద నగదు, ఓ కత్తి, పలు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు పోలీసులు. క్రైమ్ ఇన్స్పెక్టర్ రఘుకుమార్ని మాకు ఈ నెల 15వ తారీఖు రోజు మార్నింగ్ 7:30 గంటల సమయం లోపల ఒక కాంప్లైంట్ రావడం జరిగింది. కాంప్లైంట్ నేమ్ సయ్యద్ ముజాఫర్. ఆయన కాంప్లైంట్ ఏంటంటే 14వ తారీఖు రోజు రాత్రి 11:30 గంటల సమయంలో అతను పనిచేస్తున్నటువంటి కార్ షోరూంలో నుండి అతనితో పాటు ఇద్దరు తమ్ముళ్ళు కలిసి ఇంటికి వెళ్తున్న క్రమం లోపల సాదత్ నగర్ గ్రేవ్ యార్డ్ దగ్గర రాగానే ఒక వ్యక్తి ఆటోలోంచి సడన్గా బయటకు వచ్చేసి వాళ్ళ కత్తి చూపించేసి వాళ్ళ దగ్గర డబ్బులు ఇవ్వమని చెప్పి బెదిరించాడు. అయితే వాళ్ళు భయపడి వాళ్ళ దగ్గర నుండి 1500 రూపాయలు అతనికి ఇవ్వడం జరిగింది. తర్వాత ఎవరైతే చాకుతో బెదిరించిన వ్యక్తి ఉన్నాడో ఆయన తనను జిఎం కాలనీ దగ్గర వదిలివేల్చవలసిందిగా కోరితే వీళ్ళు భయపడి చాకు ఉందని చెప్పి భయపడి అతన్ని వదిలిపెట్టడానికి వెళ్తున్న క్రమం లోపల ఇంకో ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తుంటే ఈ ఆటో నుంచి దుంకిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో మళ్ళీ నడుచుకుంటూ వస్తున్న ఇద్దరు వ్యక్తులను చాకుతో చూపించేసి మళ్ళీ వాళ్ళ డబ్బులు ఇవ్వమని బెదిరిస్తుండగా ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఆటో మీద పారిపోవడం జరిగింది. వాళ్ళు తర్వాత నెక్స్ట్ రోజు మార్నింగ్ పిఎస్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వగా నేను మరియు మా క్రైమ్ టీం అందరం కూడా అక్కడికి వెళ్ళి కొన్ని సీసీ ఫుటేజెస్ వెరిఫై చేసిన తర్వాత మాకు ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా 16వ తారీఖు రోజు సాయంత్రం 5:30 గంటల సమయం లోపల మేము కందికల్ గేట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే ముందు రోజు మేము ఎవరైతే సస్పెక్ట్ను మేము ఐడెంటిఫై చేసినామో అదే వ్యక్తి కందికల్ గేట్ దగ్గర మాకు ఐడెంటిఫై కావడంతో అతన్ని మేము పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేయగా అతడు తను చేసినటువంటి అఫెన్స్ను కన్ఫ్యూజ్ చేశాడు. మాకు అతని దగ్గర నుండి మేము ఒక 1000 రూపాయలు, సెల్ ఫోను, చాకు రికవర్ చేసి ఈరోజు అతని పేరు వచ్చేసి సయ్యద్ వజహత్. అతడు గతంలో కూడా అతని పైన మా చంద్రగుట్ట పోలీస్ స్టేషన్ 4 కేసులు, చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లో మొత్తం 7 కేసులు ఉన్నాయి. అతని పైన 365 కింద 392 కింద రాబరీ, 365 కింద కిడ్నాప్, 341 కింద రాంగ్ఫుల్ రెస్టారెంట్ కింద కేసులు నమోదు చేసి నాన్ అవైలబుల్ కేసులు నమోదు చేసి అతన్ని ఈరోజు కోర్టుకు పంపడం జరిగింది. నేను ప్రజలందరికీ చెప్పేది ఒకటే, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దయచేసి ఎవరు కూడా ప్యానిక్ అయ్యి భయపడి ఇంట్లోనే ఉండొద్దు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దయచేసి నిర్భయంగా మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసినట్టయితేనే ఇలాంటి నేరస్తులకు మేము పని చేసే అవకాశం మాకు కూడా దొరుకుతుంది. కాబట్టి ఎవరు కూడా భయపడొద్దు. ఒకవేళ మీరు ప్యానిక్ అయ్యి పోలీస్ స్టేషన్కి రాలేని పరిస్థితులు ఉన్నట్టయితే దయచేసి డైల్ 100 ఫోన్ చేస్తే మేమే మీ దగ్గరకు వచ్చి కంప్లైంట్ తీసుకొని ఇలాంటి వ్యక్తులు ఆట కట్టేందుకు మేము నిరంతరం